సార్ కేసీఆర్ గారు వచ్చాక మేడిగడ్డ కట్టాడు. మేడిగడ్డ కట్టిన తర్వాత మేడిగడ్డ నేనైతే 100% బాంబులు పెట్టి బద్దలు చేసిందనే చెప్తా. అన్న ఏ లోపం లేదు. ఎవరికి లాభం మేడిగడ్డ బద్దలు చేస్తే? ఎవరికి అవసరం? మేడిగడ్డను పగలగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? డెల్టా రైతులకు ఉంది. ఆంధ్రలో గోదావరి జిల్లాలు ఉన్నాయి, ఉభయ గోదావరి జిల్లాలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. అక్కడ 13 లక్షల ఎకరాలలో పంటలు పడతాయి. ఈ పంటలు పండే కాడ మేడిగడ్డ కట్టిన తర్వాత ఏమైందంటే వాళ్లకు నాట్లు వేయడానికి మొదటి పంటకు నీళ్లు రావట్లేదు. పొట్టకొచ్చినప్పుడు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రబీ పంట. ఎందుకంటే గోదావరిలో నీళ్ళు వచ్చేది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అప్పుడప్పుడు అక్టోబర్లో కూడా వస్తాయి. కానీ వాళ్ళు నాట్లు వేసుకునేది జూన్లో. మరి జూన్లో నీళ్ళు రావాలంటే గోదావరిలో నీళ్ళు రావాలి. మనం మేడిగడ్డ కాడ డోర్లు వేస్తున్నాం. డోర్లు వేయడంతో కిందికి నీళ్లు పోతలేవు. ప్రాణహిత నుంచే రావాలి నీళ్లు వాళ్ళకు కూడా. ఇంద్రావతి, ప్రాణహిత, శబరి 13 లక్షల ఎకరాల్లో నాట్లు వేస్తారు వాళ్ళు. రబీ పంటకు వచ్చేసరికి వాళ్ళకి నవంబర్లో, డిసెంబర్లో నాట్లు పడతాయి. అప్పటికి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు వేస్తాం మనం. ఒక చుక్క నీరు కూడా కిందికి పోదు. గత 4 సంవత్సరాలు అంటే దాదాపుగా 2019 జూన్ 21న మేడిగడ్డ ఇనాగ్రేషన్ అయింది. 2019-20 రబీ పంటల నుంచి 2023 దాకా గోదావరి డెల్టాలో పంటలు ఎండిపోయినాయి. ఆడ ప్రెస్ మీట్లు పెట్టి మాకు నీళ్లు కావాలని చెప్పి ఆంధ్ర నాయకులంతా ఎన్నోసార్లు మా పంటలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు కావాలని చెప్పి ఆయకట్టు తగ్గిపోయింది. అందుకే పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు. ఎన్ని కారణాలు చూపెట్టినా ఎన్డీఎస్ఏ వద్దన్నది, అన్నారంలో సుందిళ్లలో బీటలు వచ్చినాయి, బుంగలు వచ్చినాయి, ఇవన్నీ అబద్ధాలే. అన్నారానికి ఏం కాలేదు, సుందిళ్ళకేం కాలేదు. ఎందుకంటే అవి రెండు మంచిగున్నాయంటే కన్నెపల్లి పంప్ హౌస్లో పంపులు ఆన్ చేయమని చెప్పి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ చాలాసార్లు మీడియాలో చెప్పారు. అవి మంచిగున్నాయంటే నీళ్లు నింపాల్సి వస్తుంది. అంటే మేడిగడ్డ నుంచి కిందికి పోయే నీళ్లను పైకి నింపాల్సి వస్తుంది. మేడిగడ్డ రిపేర్ చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ చెప్పినా కూడా ఫ్రీగా చేస్తామన్నారు వాళ్ళు. ఇది మా బాధ్యత అన్నారు. అయినా కూడా ఇప్పటి వరకు రిపేర్లు మొదలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే గోదావరి డెల్టా పంటలు కాపాడాలి. మన దురదృష్టం ఏంటంటే పెద్ద జీతగాడు వచ్చిండు, ఆంధ్ర పెద్ద జీతగాడు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. జీతగాడు మనం చెప్పినట్టు వింటాడా, దొర చెప్పినట్టు వింటాడా? ఆ జీతగాడి గురించి చెప్తా నేను. మన దగ్గర జడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదు ఆయనకు. మా ఎంబర్ తిరిగిండు, బతిమిలాడుకున్నాడు, కడుపులో తలకాయ పెట్టిండు. కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి తెలంగాణ భవన్ ముందే నిలబడ్డాడు. జడ్పీటీసీ టికెట్ ఇవ్వలే. జడ్పీటీసీ టికెట్ ఇవ్వనోడు ఇవాళ 20 ఏళ్లలో ముఖ్యమంత్రి ఎట్లా అయిండు అంటే వెనకాల ఎవరో ఒకరు పెద్ద మనిషి ఉంటారు కదా. నేను ఆ పేరు చెప్పను, మీరు చెప్పండి ఆ పెద్ద మనిషి ఎవరు? ఎందుకంటే ఎమ్మెల్సీగా నిలబడితే మద్దతు ఇచ్చింది ఆయనే. ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా నిలబడితే 2006లో మద్దతు ఇచ్చింది ఆయనే. ఎమ్మెల్సీ అయినాక టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసింది ఆయనే. రెండోసారి టీడీపీ పార్టీ నాయకుడిని చేసింది ఆయనే. కాంగ్రెస్లోకి పంపింది ఆయనే. పట్టిన అవుతుందా కాంగ్రెస్లో పీసీసీ ప్రెసిడెంట్? 130 ఏళ్ళ పార్టీలో నిన్నగాక ఇవాళ పార్టీలకు వస్తే అధ్యక్షులు ఇస్తారా వాళ్ళు? 4 ఏళ్ళ ముఖ్యమంత్రి చేస్తారా? కాబట్టి ఆయన దొర చెప్పినట్టు ఆయన వింటాడు. ఆయన ఆంధ్రలో ఉండొచ్చు, ఈయన తెలంగాణలో ఉండొచ్చు. ఆయన మనకేం చేయడు. ఆయన మనకేమన్నా చేసేటట్టుంటే కనీసం ఒక్క నాడన్నా అసెంబ్లీ ముందటున్న అమరవీరుల దగ్గర పోయి పూలు చల్లిండి ఎప్పుడన్నా? మీ దగ్గర ఉన్న ఫోటో ఉందా ఒకటన్నా? రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించేదింటే చూపెట్టండి. జై తెలంగాణ అన్నాడు ఎప్పుడన్నా? ఇక మరి ఆయన మనకేదో చేస్తాడని చెప్పి మనం ఎందుకు ఆశపడాలి? ఇవాళ కమిటీ వేశారు బంకచర్ల మీద. మీరు అన్నీ కూడా ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో, టీవీలల్లో. అయితే మన నీళ్లు మనకు కావాలని చెప్పి నినాదం ఇచ్చి వందలాది మంది బలిదానాల తర్వాత కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టి ఈ తెలంగాణను తీసుకొచ్చాడు.
తీసుకొచ్చిన తెలంగాణను మన సంతోషం 4 రోజులు కూడా ఉండకుండానే ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత మన ఉద్యోగాలు పోతున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన నిధులు మనకే ఉన్నా కూడా కేసీఆర్ అద్భుతంగా ఆర్థిక వ్యవస్థను పెంచాడు. 2 మాటలు దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. 29,000 కోట్ల ట్యాక్స్ ఆదాయం ఉండే, అంటే పన్నుల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది కదా ప్రభుత్వానికి. జీతాలు ఇవ్వాలన్నా, సాగునీటి మీద పెట్టుబడులు పెట్టాలన్నా, ప్రాజెక్టుల మీద డబ్బు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్స్ల రూపంలో వస్తుంది. 29,000 కోట్లు ఉండే 2014లో తెలంగాణ ట్యాక్స్ ఆదాయం. కేసీఆర్ దిగిపోయే నాటికి 2023లో 1,12,000 కోట్లు అయింది. బడ్జెట్ ఎంత ఉండే? 62,000 కోట్లు ఉండే. ఒక ట్యాక్స్ ద్వారానే కాక రకరకాల పద్ధతులలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది. అందులో కొన్ని గ్రాంట్స్ ఉంటాయి. 62,000 కోట్లున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని 2.5 లక్షల కోట్లకు తీసుకుపోయాడు కేసీఆర్. ఇది ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఆర్థిక అభివృద్ధిలో ఇంత పెరుగుదల అనేది మనకు ఎక్కడ కనబడలేదు. ఎక్కడ అక్కడున ఉన్న తెలంగాణను మొదటి స్థానంలోకి తీసుకొచ్చాడు. తలసరి ఆదాయం కావచ్చు, రాష్ట్ర జీడిపి కావచ్చు. 3.5 లక్షల కోట్ల రాష్ట్ర ఆదాయాన్ని ఆయన 13.5 లక్షల కోట్లకు తీసుకుపోయాడు. 4 రెట్ల కంటే ఎక్కువ చేశాడు. తలసరి ఆదాయం 97 కోట్లు ఉండే, 97,000 ఉండే. 97,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షల కోట్లకు తీసుకుపోయాడు. 3.5 లక్షలకు తీసుకుపోయాడు. అంటే తలసరి ఆదాయమైనా, రాష్ట్ర ఆదాయమైనా, ట్యాక్స్ ఆదాయమైనా, రాష్ట్ర బడ్జెట్ అయినా పెరిగింది అంటే వ్యవసాయంలో పెరుగుదల, పరిశ్రమల్లో పెరుగుదల, సర్వీస్ సెక్టర్ అయిన ఐటీ సెక్టర్లో పెరుగుదల. కేవలం 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే 9.5 లక్షల ఐటీ ఉద్యోగాలకు పోయినాయి. అంటే నీటితో వచ్చే ఆదాయాలు బహుముఖాలుగా ఉంటాయి. సిడబ్ల్యూసి ఏమంటారు? కేంద్ర జలవనరుల సంఘం కేవలం వ్యవసాయం మీద ఎంత ఆదాయం వస్తుందని అడుగుతుంది. అంటే కాళేశ్వరం కడితే ఒక్క వ్యవసాయదారులకే లాభం అవుతుందా? చేపలు పెంచలేరా? రేపు టూరిజం పెరగదా? దీన్ని నమ్ముకొని పరిశ్రమలు రావా? వాటిలో ఉద్యోగాలు రావా? పరోక్షంగా హోటళ్ళు రావా? ట్రాన్స్పోర్ట్ పెరగదా? జీపులు, కార్లు, ట్యాక్సీలు వస్తాయి కదా, ఆటోలు వస్తాయి కదా. ఎంతమందికి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు ఉంటాయి? ఇవాళ వరి పండించే రైతు వడ్లే అమ్మాలన్నా, రకరకాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మరాదా? ఫుడ్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇవాళ మొక్కజొన్న నుంచి 13 రకాల ఉత్పత్తులు వస్తున్నాయి. ఇవాళ బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ రైతులు జొన్నలు అమ్మరు, పరిశ్రమలు పెట్టి ఇథనాల్ అమ్ముతారు, కెమికల్స్ అమ్ముతారు, రకరకాల ఉత్పత్తులు అమ్ముతారు. ఇవన్నీ చేస్తే కాళేశ్వరం కానీ, మన నీటి వనరులు కానీ తెలంగాణ ఆదాయాన్ని, మన కుటుంబ ఆదాయాన్ని ఎన్ని వందల రెట్లు పెంచుతాయనేది మనం ఊహించలేము. అంటే నీళ్లతో అన్ని లాభాలు ఉన్నాయి. అందుకే మనకున్న నీళ్లను మన దగ్గరనే వాడుకోవాలని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. చాలామంది మాట్లాడతారు కాళేశ్వరం మీద. కాళేశ్వరం అనేది ఎందుకోసం కట్టారు అనడానికి ఒక సింపుల్ ఆన్సర్. 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో గోదావరిలో మనకు 968 టీఎంసీలు వాటా ఉన్నా కూడా కేవలం 400 టీఎంసీలు కూడా మనం వాడుకోలేదు. వాడుకుందామంటే మనకు అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీ దగ్గర నుంచి పోయే ఈ ప్రాణహిత నది ఏదైతే ఉన్నదో దానిలో మాత్రమే నీళ్లున్నాయి. పైన గోదావరిలో నీళ్లు లేవు. మీకు ఓపిక ఉంటే 9 ఏళ్ల కింద మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో నీళ్ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికి కూడా మీరు యూట్యూబ్లో పోతే ఆ 9 ఏళ్ల కింది వీడియో చూడండి. 1.5 సేపు ఉంటుంది, దాదాపు 2 గంటలు ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్టు నీళ్లు లేక ఎట్లా ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేది ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపెట్టాడు. అది చూపెడితే మీకు సమగ్రమైన అవగాహన వస్తుంది. శ్రీరామ్ సాగర్కు నీళ్ళు ఎందుకు వస్తలేవు, నిజాం సాగర్కు నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఇవన్నీ విషయాలు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపెట్టాడు.
ఇప్పుడు ఆ విషయాల్లోకి నేను పోను. బనకచెర్ల విషయానికి వద్దాం. బనకచెర్ల అనేది ఎందుకు ఆపాలి?